స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. అవాంఛిత గర్భాన్ని నిరోధించుకునేందుకు మన ముందున్న పరిష్కార మార్గాల్లో గర్భనిరోధక మాత్రల్ని అత్యుత్తమ పద్ధతిగా చెప్పుకోవచ్చు. వీటినే మనం వాడుకలో ఓసీ పిల్స్ అని కూడా పిలుస్తాం. అయితే ఈ మాత్రల వాడకంపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. పిల్స్ వాడటం వల్ల బరువు పెరుగుతామని, క్యాన్సర్లు వస్తాయని, తర్వాత పిల్లలు పుట్టరని, ఇలా అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నమ్మకాల్లోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భనిరోధక మాత్రలు వాడితే బరువు పెరుగుతారా? చాలా మందికి ఒక నమ్మకం అండి, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే బరువు పెరుగుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది అనేది. ఒక 10-15 years ago ఉన్న పిల్స్, వీటిని హై డోస్ పిల్స్ అంటాం అనమాట. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో 2 రకాల హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్. సో ముందు ఒక 10-15 years ముందు ఉన్న పిల్స్లో ఈస్ట్రోజన్ డోస్ కూడా ఎక్కువ ఉండేది, ప్రొజెస్ట్రాన్ డోస్ కూడా ఎక్కువ ఉండేది. ఈస్ట్రోజన్ తోటి ఏంటంటే మన బాడీలో వాటర్ అది రీటైన్ అయిపోతుంది, ప్రొజెస్ట్రాన్ తోటి ఆకలి ఎక్కువ అవుతుంది. ఈ 2 కాంబినేషన్ తోటి బరువు పెరిగేది. ఇప్పుడున్న మోడర్న్ డేలో పిల్స్ చాలా లో డోస్ అనమాట. అవిట్లో ఏమైనా స్మాల్ టెండెన్సీ ఉంటే వెయిట్ గెయిన్కి, వాటర్ రిటెన్షన్ కంటే ఎక్కువ అది మన ఆకలి పెంచుతుంది అనమాట. సో పిల్ తీసుకునే వాళ్ళకి అది తెలిస్తే కనుక ఆకలి కొంచెం ఎక్కువైతే సరిగ్గా కరెక్ట్ రకమైన ఫుడ్ తీసుకొని, అంటే సాలడ్స్ లాంటివి, ఫ్లూయిడ్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటే వాళ్ళ బరువు ఏం పెరగదు. గర్భనిరోధక మాత్రలతో నెలసరి గాడి తప్పుతుందా? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అసలు మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే అవి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే పీరియడ్స్ క్రమంగా రాని వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ పీరియడ్స్ క్రమంగా రానికే ఇస్తామన్నమాట. కాబట్టి పిల్ తీసుకునే వాళ్ళకి మామూలుగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే కావు. ఇంకొకటి ఏంటంటే పిల్స్ తీసుకునే వాళ్ళలో బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ఇది హార్మోనల్ చేంజెస్ మూలాన గర్భసంచిలో ఉన్న పొరది థిక్నెస్ తగ్గిపోతుంది అనమాట. తగ్గి మామూలుగా బ్లీడింగ్ ఏమవుతుందో పీరియడ్ అప్పుడు అది కూడా తగ్గుతుంది. కాబట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కావడం కానీ, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువగా కావడం కానీ అలాంటిది అసలు ఏమీ కాదు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ తోటి. అసలు ఎలా యాక్ట్ చేస్తుందంటే అండం విడుదల అది ప్రివెంట్ చేస్తుందన్నమాట. స్త్రీలలో మామూలుగా 14వ రోజు అప్పుడు అండం విడుదలవుతుంది. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ వేసుకునే వాళ్ళలో అండం అసలు విడుదలనే కాదు. అండం విడుదల కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. కానీ పిల్ తోటి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక దాంతో అబార్షన్ కాదు. సో పిల్ అబార్షన్ కానీకే అసలు తీసుకోకూడదు, అది డేంజరస్ కూడా అలాంటిది చేస్తే. ఎక్కువ కాలం పిల్స్ వాడితే పిల్లలు పుట్టరా? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడిన వాళ్ళలో సంతాన సాఫల్యతకి ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇలాంటి మిత్, అంటే ఈ వ్యామోహం ఎందుకు వచ్చిందంటే మామూలుగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళు, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో పిల్ అనేది మేము పీరియడ్స్ రెగ్యులర్ కానీకే ఇస్తాము. పిల్ వాడడం మానేశాక మళ్ళీ వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిటర్న్ అవుతుంది. దాని మూలాన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. కానీ పిల్ వాడిన మూలాన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అసలు ఏమీ తగ్గదన్నమాట. పిల్స్ వాడిన వాళ్ళకి పిల్లలు అవకరాలతో పుడతారా? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తోటి పుట్టే పిల్లల్లో అవకరాలు లేకపోతే బర్త్ డిఫెక్ట్స్ వస్తాయని ఇది ఇంకొక కామన్ బిలీఫ్. ఇది కూడా ఒక 10-15 years ago ఉన్న పిల్స్ తోటి, అంటే దాంట్లో ఉన్న డోస్ ఆఫ్ హార్మోన్స్ బాగా ఎక్కువగా ఉండేది కాబట్టి కొన్ని అవకరాలు వచ్చే ఛాన్స్ ఉండేది అనమాట. వీటిని వ్యాక్ట్రల్ డిఫెక్ట్స్ అనేవాళ్ళం మేము టెక్నికల్ టర్మ్స్లో. కానీ ఇప్పుడు యూజ్ చేసే డోసెస్లో, ఇప్పుడు యూజ్ చేసే హార్మోన్ రకాలు కూడా మారాయి అన్నమాట. ఇవి బాగా సేఫ్ అయిపోయాయి. సో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ వాడుతూ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, అంటే పిల్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, మరి కొందరు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఉంది అని తెలియకుండా కొన్ని రోజులు పిల్ వేసుకుంటారనమాట. అలాంటి వాళ్ళలో అసలు బేబీలో బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అసలు ఏమీ ఉండదు. గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందా? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తోటి కొన్ని క్యాన్సర్స్ రిస్క్స్ పెరుగుతాయి, కొన్ని క్యాన్సర్స్ రిస్క్స్ అసలు తగ్గుతాయి అన్నమాట. ఓవరీలో వచ్చే క్యాన్సర్, గర్భసంచిలో ఉన్న పొర ఎండోమెట్రియం అంటాము, దానికి వచ్చే క్యాన్సర్,
బాగా తగ్గుతుంది. అదే కాకుండా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నమాట, అంటే ఇంటెస్టైన్ పేగులోకి వచ్చే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. మరి బ్రెస్ట్ క్యాన్సర్ సంగతి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఉండే డోస్ పిల్స్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా బాగా తగ్గిపోయిందనమాట. కానీ చాలా సంవత్సరాలు పిల్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది. మరీ సిగ్నిఫికెంట్గా పెరగదు కానీ కొంచెం పర్సంటేజ్ డెఫినెట్గా పెరుగుతుంది. పిల్ వాడడం మానేయగానే మళ్ళీ ఆ రిస్క్ రివర్స్ అయిపోతుంది అనమాట. ఇంకొక క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండేది ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం కదా. సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువ అవుతుంది పిల్ చాలా సంవత్సరాలు వాడితే. ఇది మనము రెగ్యులర్గా ప్యాప్స్మియర్ టెస్టింగ్ చేయించుకుంటే ఆ రిస్క్ కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ ఆ రిస్క్ అనేది కూడా చాలా మినిమలీ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది అనమాట. సో 10 years ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వాడాక ఒకసారి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి మనము కరెక్ట్ పరీక్షలన్నీ చేయించుకుంటే ఈ రిస్క్స్ కూడా తగ్గించుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ పర్టికులర్లీ యంగ్ పీపుల్ వాడతారు పిల్ కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళే బ్రెస్ట్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. వన్స్ ఇన్ ఇయర్ డాక్టర్ దగ్గర ఎగ్జామిన్ చేయించుకోవాలన్నమాట. 10 years పిల్ వాడాక ఒకసారి వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదించి ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాలి. పిల్స్ వాడితే సుఖవ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుందా? ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అనేది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయదు. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉండాలని చూసుకోవాలంటే కాండమ్స్ వాడడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వాడే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నుంచే ప్రొటెక్షన్ ఉంటుంది. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుంచి ఏమాత్రం ప్రొటెక్షన్ ఉండదు.